ఒకప్పుడు ఫ్యాక్షన్ కథలకి పేరు పడ్డ రాయలసీమ ఇప్పుడు భారతదేశపు గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ గా మారే దిశగా అడుగులు వేస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హోలిక్కర గ్రామంలో సుజలాన్ గ్రూప్ S144 విండ్ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్ ని ప్రారంభించింది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సుజలాన్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఇందులో రాయదుర్గం నియోజకవర్గంలోనే 1325 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి చేయనుంది. ఇది పూర్తయితే రాయదుర్గం ప్రాంతం విండ్ ఎనర్జీ బ్లేడ్ తయారీకి కీలక హబ్ గా మారే అవకాశం ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే అనంతపురంలో వేగంగా వీచే గాలులు గాలిమర రెక్కల్ని తిప్పుతాయి. ఆ రెక్కలు తిరిగినప్పుడు లోపల ఉన్న జనరేటర్ కరెంట్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ కరెంట్ సబ్ స్టేషన్స్ ద్వారా గ్రిడ్ కి వెళ్లి ఫ్యాక్టరీలకి ఓర్లకి సరఫరా అవుతుంది. నో కోల్ యూసేజ్, బొగ్గు లేదు, పొగలేదు, కేవలం గాలితోనే కరెంట్. సుజలాన్ గ్రూప్ కి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ 1700 మెగావాట్లకు పైగా విండ్ ఎనర్జీ కెపాసిటీ ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అనంతపురంలోని ఈ ప్లాంట్ నుంచి సుజలాన్ కి అవసరమైన మొత్తం బ్లేడ్ ప్రొడక్షన్ లో 40% సరఫరా అవుతుంది. ఉరవకొండ, విజయవాడలో విండ్ ఎనర్జీ లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 12,000 యువతకి గ్రీన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందులో 25% మంది మహిళలే. 2024 తర్వాత రాయలసీమలో ఇలాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వరుసగా వస్తున్నాయి. కారణం ఇక్కడ జియోగ్రఫీ. ఇక రెండోది 2024లో ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. దీని లక్ష్యం ఆంధ్రప్రదేశ్ కి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడం. ఎంత మొత్తంలో కార్బన్ ఉద్గారాల్ని విడుదల చేస్తామో అంతే మొత్తాన్ని రిన్యూవబుల్ ఎనర్జీ వంటి మార్గాల ద్వారా తగ్గించడం. ఇందులో భాగంగానే రెన్యూ ఎనర్జీ 82,000 కోట్లు, SAEL, టాటా పవర్ లాంటి కంపెనీలు రాయలసీమలో భారీగా ప్రాజెక్ట్స్ పెడుతున్నాయి. కర్నూలు జిల్లా ఒకటే 2,000 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్, 600 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ కోసం 27,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనల్ని ఆకర్షించింది. 9,137 ఉద్యోగాలు రాబోతున్నాయి. మొత్తం రాయలసీమ 7 జిల్లాలు కలిపి చూస్తే ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ ఇప్పటికే 4.58 lakh crores దాటేసింది. గ్రీన్ ఎనర్జీ నుంచి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఇది ఓవరాల్ గా రాయలసీమ ప్రోగ్రెస్. ఈ ఓవరాల్ డెవలప్మెంట్ ఫేజ్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.